డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ నందూరి రవికుమార్ గారు. మరి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే రవీనా. సార్, బంగారం రేట్లు చూసుకుంటే రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. నిన్న మనకి అక్షయ తృతీయ జరిగింది. మరి చాలా మంది గోల్డ్ అయితే కొనడం అయితే జరిగింది. మరి ఈ రోజు రేట్ చూసుకుంటే 74కి అయితే వచ్చేసింది సార్ బంగారం ధర. మనము ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్టు 80,000కి వెళ్తుంది అనుకున్నాము. మరి వెళ్ళేటట్టే కనిపిస్తుంది. మీరేం చెప్తారు సార్ దాని గురించి? వెళ్ళేటట్టు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. 30 సెప్టెంబర్ కల్లా మనం అనుకున్నట్టే 80,000 ఖచ్చితంగా దాటేలా ఉంది. దీనికి ఏంటంటే ముఖ్య కారణం ఏంటంటే మనం ఇప్పుడు చూస్తుంటే ఇన్ఫ్లేషనరీ కండిషన్స్, అన్ఎంప్లాయ్మెంట్ డేటా ఇవన్నీ మనం చూస్తుంటే ఏంటంటే అవన్నీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇటు పక్కన స్టాక్ మార్కెట్ ఒక రకంగా కుదేలైంది కాబట్టి ఆ డబ్బులన్నీ కూడా తీసుకొచ్చి సేఫ్ హ్యావెన్ మనం అనుకున్నాం కదా. గోల్డ్ అన్నది ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ అండ్ పడదు, అవును, ఆల్వేస్ పెరిగేది కాబట్టి అందరూ కూడా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కి పెడుతున్నారు. అది వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్స్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే అక్షయ తృతీయ నాడు ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డే అంటే మనకి ఇప్పుడు మూడవి స్టార్ట్ అయిపోయింది. మూడవి స్టార్ట్ అయ్యాక మనకి జనరల్ గా అప్ టు ఆగస్ట్ మనకి పెరిగే అవకాశాలే లేవు. అట్లాంటిది ఆగస్ట్ ఎండ్ దాకా కూడా పెరగకూడదు. అలాంటిది ఇప్పుడే మనకి పెరగట్టుకుందంటే దానికి కారణం ఏంటంటే ఇతరత్ర సెట్స్ నుంచి, ఈ వార్ లైక్ సిచ్యుయేషన్ నుంచి, ఈ భయాందోళనలతోటి జనాలు గురయ్యి మళ్ళీ మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, ఇది జస్ట్ లైక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వాళ్ళు కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని చెప్పుకున్నాం కదా. సో అవన్నీ కారణాల వల్ల అది కంటిన్యూ అవటం వల్ల ఈ ట్రెండ్ అలాగే కొనసాగుతుందేమో, ఈ 80,000 ఇంకా తొందరగానే క్రాస్ అవుతుందేమో కూడా అనుకుంటున్నాను. అట్లా అసలు ఈ బంగారం ధరలు అనేది ఎవరు నిర్వహిస్తారు సార్? అంటే దీనికి బాస్ అనే వాళ్ళు ఒకరు ఉంటారు కదా. ఇప్పుడు మనం గోల్డ్ షాప్ కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం, అక్కడ మార్నింగ్ ఒక ప్రైస్ ఉంటుంది, ఈవినింగ్ అయ్యేటప్పటికి 3 PM వరకు ఒక ప్రైస్ చేంజ్ అయిపోతుంది. అసలు ఎవరు చేంజ్ చేస్తారు సార్ ఆ ప్రైసెస్? అది ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై. లండన్ మెటల్ ఎక్స్చేంజ్ అని ఉంది, అక్కడ ఇవేంటంటే వీళ్ళు అవున్స్లో కొనుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఆ అవున్స్ కూడా $3,000 దాకా వెళ్ళిపోయే అవకాశం ఉంది చాలా మటుకు. అది $3,000 అయిపోతే మనకి అంటే 25% జంప్ వచ్చేలా ఉందన్నమాట. ఈ 25% జంప్ అంటే ఇక్కడ ఆటోమేటిక్గా మనం 80,000 ఇంకా పైకే వెళ్ళిపోతుంది, అంతే కదా. 74,000 జెట్ ప్లేన్ కొనేసుకోవచ్చు, జెట్ ప్లేన్ ఇంకా తొందరగా కొనుక్కొచ్చేమో 2030 దాకా కూడా ఆక్కర్లేకుండా ఆ విధంగా కనిపిస్తుంది అనమాట. సో మనకి యాక్చువల్గా ఇండియన్ సైకిల్కి మనం చూస్తే మనకి ఇప్పుడు పెళ్లిళ్ళు లేవు, పెళ్లిళ్ళు ఆగిపోయి మూడవి కాబట్టి. సో పెద్ద ముహూర్తాలు లేవు, గృహప్రవేశాలు లేవు కాబట్టి మనకి అలాంటి సందర్భాలు యూజువల్గా ఉండే డిమాండ్ లేకపోయినా తప్పనిసరి ఇన్వెస్ట్మెంట్గా బంగారాన్ని యాజ్ ఏ ఆర్నమెంట్గా కాకుండా ఇన్వెస్ట్మెంట్గా కొంటున్నటువంటి ముదుపుదారులు చాలామంది ఉన్నారు. అందువల్ల రేట్ అలా పెరిగింది. సో ఈ రేట్ ట్రెండ్ ఇదే విధంగా కంటిన్యూ అవుతుందని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ వార్ లైక్ సిచ్యుయేషన్ ఎక్కడైతే మనం ఇంతవరకు అనుకున్నామో అక్కడ అలాగే ఉంది, ఇంకా అలాగే కొనసాగుతుంది. మళ్ళీ ఏమన్నా అవుతుందా, మళ్ళీ రిటైలేషన్ ఉంటుందా అని కూడా ఆలోచిస్తున్నారు జనాలు. అండ్ వేరే అవెన్యూస్ ఎక్కడ పెట్టడానికి కూడా జనాల దగ్గర లేక ఈ డబ్బు అక్కడి నుంచి డిస్ఇన్వెస్ట్ చేసి, స్టాక్ మార్కెట్ బాగా పరిగెట్టింది కదా, అక్కడి నుంచి డిస్ఇన్వెస్ట్మెంట్ చేసి ఇక్కడ వాళ్ళు టెంపరీగా దీనిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఏమో 80,000-85,000 అయ్యాక మళ్ళీ కొంచెం ఏమన్నా స్తబ్దతకు వచ్చి మనం అనుకున్నాం లాస్ట్ వీడియోలో 74 నుంచి తగ్గుతుంది, 71.5 దాకా వచ్చింది. 71.5 నుంచి మళ్ళీ షూటప్ అయింది. అందువల్ల బంగారం కూడా ఫ్లక్చుయేషన్స్ బాగా గురవుతుంది. సో కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా సరే కొంచెం అటు ఇటు చూసి 5% కొనేసేసుకోవాలి. అంటే మళ్ళీ ఇప్పుడు 74 అయింది కాబట్టి ఏదో 73 దాకా వస్తే అదృష్టం అనుకుంటూ కొనుక్కోవటం. అలా దఫాలుగా ఒకేసారి కాకుండా ఒక 10 grams అలా కొనుక్కుంటే యావరేజ్ అవుతుంది. రేపు అంటే పడే అవకాశం లేకపోయినా లో కాస్ట్లో ఉంటే మనకి పెరిగింది 10%, 15% చాలా ఫాస్ట్గా పెరిగింది. మనకు ఆనందం కదా, అల్టిమేట్గా ఆనందం ముఖ్యం. సో ఆనందపడాలంటే ఈ ఇన్వెస్ట్మెంట్కి మనకి ఎక్కువ రిటర్న్స్ రావాలి, ROI ఎక్కువ ఇస్తేనే మనం ఆనందపడతాం. అందువల్ల సో బంగారం కొనుక్కోవాల్సిన వాళ్ళు మాత్రం వీలైన తొందరగా కాస్త ఇన్స్టాల్మెంట్స్ కొనుక్కోవాలి. సార్, మరొక విషయం ఏంటంటే బంగారం కొనే దాంట్లో భారత్ ప్రథమ స్థానం అంటారు. ఎందుకంటే మన వాళ్ళు ఏంటంటే పెళ్లి అయినా, పుట్టినరోజు అయినా, ఏదైనా శుభకార్యం అయినా, ఇంట్లో చిన్న ఫంక్షన్ అయినా కూడా బంగారం కొనడం అనేది ఒక ఆనవాయితీ. సో మనమే ఎక్కువ బంగారం కొంటా ఉంటాం. మరి దానికి ఏం చెప్తారు సార్? బంగారం కొనడం ఒక ఆనవాయితీ. ఇంకా చెప్పాలంటే మనకు అనాదిగా ఆడవాళ్ళలో కొన్ని ఆచారాలు ఉన్నాయి. మన హిందువులు పర్టికులర్గా హిందూ ధర్మంలో ఏంటంటే ఆడవాళ్ళందరూ కూడా పొద్దునే లేచాక గమనించారు లేదు, పుస్తీ తీసి ఆ పుస్తీని ఒకసారి ఇలా హద్దుకుని ఓకే ఆ తర్వాత వదిలేసి పొద్దున డే కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు.
అంటే కొన్ని ప్లేసెస్లో అయితే భర్తకి కాళ్ళకి దండం కూడా పెట్టి చేసి మా అత్త మామూలు పెద్దవాళ్ళు పెట్టేది అలా రకరకాల ఆచారాలు ఉన్నాయి. మన సౌత్ ఇండియాలో ఈ ఆచారం చాలాసార్లు చూస్తుంటాం మనం. అదే కాదు ఏదైనా మంచి కొంచెం ఏదైనా వస్తే ఒకసారి ఇలా దాన్ని పెట్టుకుంటుంటారు అనమాట. సో అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే బంగారం అంటే పొద్దున్నే ఉదయం లేవగానే ఒకసారి స్వర్ణాన్ని చూస్తే ఆ రోజంతా కూడా బాగుంటుంది. అదొక మనకి సెంటిమెంట్ ఉంది. సో అందువల్ల ఏంటంటే మనకి సౌత్ ఇండియాలో ఫంక్షన్స్ ఉన్నా లేకపోయినా ఓకే బంగారం ఇప్పుడు కూడా ప్రాధాన్యత చెంది ఉంది. ఇప్పుడు అక్షయ తృతీయ నాడు వీళ్ళంతా కూడా కొనుక్కున్నారు, అమ్మవారికి అలంకరణ చేశారు, పూజలు చేశారు. తర్వాత వాళ్ళకి అందరికీ ఒక నమ్మకం ఏంటంటే అక్షయ తృతీయ నాడు కొనుక్కుంటే అది క్షేమం ఉండదు, ఇంకా పెరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా కూడా మనకి ప్రతి దగ్గర అడుగడుక్కి కూడా మనం చూస్తున్న బంగారానికి మన ఇళ్లలో సౌత్ ఇండియన్ హౌసెస్లో ఉన్నటువంటి ప్రాధాన్యత ప్రపంచంలో ఐ థింక్ ఎక్కడ ఉండదు. వీడు రిస్క్ తీసుకునైనా సరే, రిస్క్ అంటే మనం అది కూడా క్రెడిట్ కార్డు అది వాడుకుని సైకిలింగ్గా కట్టుకుని అంటే ఆ సైకిల్ ప్రకారంగా కట్టుకుంటూ పోయి ఆ విధంగా అయినా సరే 10% మనకి గెయిన్ వస్తుందని ఒకటి వైపు, రెండో వైపు రేపొద్దున అవసరానికి ఉపయోగపడుతుందని లిక్విడిటీ ఈజీ కదా, ఎక్కడైనా బ్యాంకు కొడితే తక్కువ రేటుకి తీసుకోవచ్చు. సో ఆ విధంగా కూడా పిల్లల పెళ్ళిళ్ళకి ఇప్పుడు మనం చెప్పుకున్న ఉపనయనాలకి ఇట్లా వేటికైనా సరే ఇవి బంగారం యూస్ఫుల్ అని చెప్పి మన వాళ్ళంతా కూడా బంగారానికి ఇప్పుడు కూడా ప్రాధాన్యత ఇస్తుంటారు. అది అసలు రేటుతో సంబంధం లేదు. బియ్యం రైస్ అలాగా ఎంతైనా సరే కొనుక్కుంటాం, భోజనం చేస్తాం కదా, బంగారం కూడా మనకి అలాగా ఒక ఎసెన్షియల్ ఐటమ్ లా తయారైంది. అది అలా అల్లబడి పడిపోయింది. అంటే మన జీవితంలో అది ఒక భాగం అయిపోయింది. బంగారం లేకుండా ఎవరు ఉండరు. సార్ మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మనకి సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్స్ అని కొన్ని తెచ్చింది. మరి ఇప్పుడు గోల్డ్ ప్రైస్ ఇలా పెరుగుతున్న క్రమంలో ఆ స్కీమ్స్ పట్ల ఉన్నటువంటి కస్టమర్స్ కూడా కొంచెం అయితే భయాందోళన అయితే ఉన్నారు. మరి వాళ్ళకి ఏమైనా చెప్తారా సార్? ఇప్పుడు చాలా మంది ఏంటంటే సావరిన్ గోల్డ్ బాండ్ ఇంతకు ముందర కొనుక్కున్న వాళ్ళకి ఇప్పుడు రిడీమ్ చేసి గవర్నమెంట్ ఆ బాండ్స్ బైబ్యాక్ చేస్తుంది. ఆ బైబ్యాక్ చేస్తున్నటువంటి గోల్డ్ ఏదైతే ఉందో అది ఎక్కువ రేటుకి వచ్చింది కాబట్టి, వాళ్ళు అనుకోనంత రేట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళా సావరిన్ గోల్డ్ బాండ్ ఇప్పుడు అనౌన్స్ చేస్తారు. మనకి సావరిన్ గోల్డ్ బాండ్ కింద తీసుకుంటే ఒక 50 రూపీస్ గ్రామ్కి వాళ్ళు తగ్గించిస్తారు అట్రాక్ట్ చేయడానికి. సో అందువల్ల ఏంటంటే అందరూ ఎదురు చూస్తున్నారు. అలాంటి సావరిన్ గోల్డ్ బాండ్లో పెట్టుకున్న వాళ్ళందరూ కూడా లాభం చాలా పొందారు. గతంలో పెట్టుకున్న వాళ్ళు లాభం పొందారు. కాబట్టి అందరూ కూడా అదొక ఇన్వెస్ట్మెంట్ టూల్ కింద, అది మళ్ళీ అన్ని వేళలా అన్ని చోట్ల అప్పుడు ఉండదు కదా అది. సో మళ్ళీ అది ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తున్నారు అనమాట. అది సావరిన్ గోల్డ్ బాండ్ మళ్ళీ డెఫినెట్గా వస్తుంది. రేటు బంగారం పెరిగాయి కాబట్టి గవర్నమెంట్కి కూడా ఫండ్స్ కావాల్సి వచ్చినప్పుడు ఇది ఒక టూల్ కింద తయారైంది కాబట్టి మొబిలైజ్ చేస్తారు. సో మనకి చక్కటి రిజల్ట్స్ ఉంటాయి, బంగారం రూపంలో ఉంటాయి, ఫిజికల్ గోల్డ్ రూపంలో ఉంటుంది. ఇటు పక్కన మనకి ఎలక్ట్రానిక్ ఫామ్ లో సావరిన్ గోల్డ్ బాండ్స్ కూడా మనకి చాలా ఆదరణతో ఉన్నాయి కాబట్టి అలా కూడా మనకి రిజల్ట్స్ పెరుగుతాయి. సో ఫైనల్ గా చూసుకుంటే బంగారం రేట్లు ఇలాగే ఉంటే మాత్రం ఖచ్చితంగా 80+ అయ్యే ఛాన్సెస్ అయితే 100% ఉన్నట్టే కనిపిస్తుంది. మీరేం చెప్తారు సార్? నేనైతే ఖచ్చితంగా మనం ఇదివరకు ఇచ్చిన ప్రిడిక్షన్ ప్రకారంగా 31st డిసెంబర్కి మనకు అవుతుందని అనుకున్నాం. అంతకంటే ముందరే అయ్యేలా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 80,000 అయితే పెద్ద ఫిగర్ కాదు. 80,000 అయితే డెఫినెట్గా అవుతుంది. మనం ఇదివరకు గతంలో ₹1,00,000 కూడా వెళ్ళే అవకాశం ఉందంటే దానికి కూడా అవును అనుకున్నాం. సో ఆ విధంగా అంటే అది ₹1,00,000 అవ్వాలంటే మాత్రం త్వరగా అవ్వాలంటే మాత్రం ఏదైనా చెప్పకూడదు, అంటే మనం అనుకోకూడదు అలాంటివి. బట్ ఏదైనా వార్ లైక్ సిచ్యువేషన్ వస్తే, టెన్షన్స్ వస్తే, జనాల్లో భయాందోళనలు వస్తే బంగారానికి పరిగెత్తాలి. అందువల్ల మనం ఊహించలేం. 80,000 అయితే ఖచ్చితంగా. సో మన నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు గోల్డ్ రేట్ 80 అయిపోతుందేమో సార్, చూద్దాం మరి. అనుకోవాలి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.